మళ్ళీ చూసారనే పిల్లలు అందులో నీళ్ళు పోసేసాడు కదా, మళ్ళీ ఎలాగా అన్నయ్య? పోసేసేయాలి, ముందు మాత్రం పోసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నీళ్ళు. అది ఇది వీళ్ళకి చెప్పాలంటే తుంగభద్ర డ్యాము ఏ రీతిగా ఏ విధంగా నీళ్ళని ఓపెన్ చేస్తారు ఆ పిల్లలు గేట్లు. మీరు ఏం చేయాలంటే ఇది మంచి చక్కగా మీరు ఓకే ఏం చేయాలంటే మీరు చెప్పండి అన్నయ్య. పిల్లలు ఇలాంటి గ్లాస్ తీసుకోండి, పెద్ద గ్లాస్. నిజంగానే నీళ్ళు అందులో పోయండి. నీళ్లు పోసిన తర్వాత మీరు ఆ నీళ్ళని ఇలా పోయటానికి కోసం ప్రయత్నం చేయాలి. ఇలా పోసేయాలి మీరు. ఆ పోసేటప్పుడు మీరు ఏం చేయాలంటే నిజంగానే పోసేయాలి. పోసేటప్పుడు నీళ్ళు కింద కూడా పడకుండా జాగ్రత్త పడాలి. అలాగా అది ఏంటది అని అనుకునే లోపల మీరు ఏం చేయాలంటే దీన్ని చిన్నదాన్ని అందులో పెట్టాలి. ఇందులో పెద్దది ఉంది కదా, అందులో పెట్టేయాలి. ఏంటమ్మా అని అనాలి అని ఇది ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసినప్పుడు ఏమైనా నీరా అనుకుంటారు, దీని లోపలికి వెళ్ళిపోయింది అది. అప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకోవాలి. ఓకే పోసేసాం కదా, ఇదిగో అలా పోసేటప్పుడు మీరు ఇలా తిప్పకూడదు, అందులో అది కనపడిద్ది కప్పు. ఇలాంటి మ్యాజిక్లు చాలా చేయొచ్చు. ఎస్, అర్థమైందా? అవునా? ఒకసారి ఇలాగే పిల్లలందరూ కూర్చొని ఉంటే నేను గబగబా వెళ్ళి ఆ చివర ఒక కొవ్వొత్తి ఈ చివర ఒక కొవ్వొత్తి వెలుగుతుంది. డిఓ మేడం వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. గబగబా వెళ్ళి కొవ్వొత్తిని తినేస్తున్నాను నేను. పాల్సన్ గారు తినకండి కడుపులో చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నారు వాళ్ళు. నేనైనా సరే వినలేదంతే, తినేస్తున్నా. మధ్యలో మంచినీళ్ళు కూడా తాగేస్తున్నా అంటున్నా. డిఓ మేడం గబగొచ్చి పాల్సన్ గారు తినకండి ప్లీజ్, హనీ గైడ్స్ అనే పక్షులు తప్ప తినలేవు ఇవి ప్లీజ్ అంటుంది ఆవిడ. అయినా సరే తినేసాను అంతే. అనుమానంగా ఉందా అని చెప్పి వెంటనే కొవ్వొత్తి వాళ్ళకి విసిరా. చూశారు వాళ్ళు నిజంగా కొవ్వొత్తే. మళ్ళీ ఇటేపుకి వచ్చి కొవ్వొత్తి కూడా తినేస్తున్నాను నేను. మళ్ళీ సగం తినేసింది. అనుమానంగా ఉందా డిఓ మేడం గారు అని ఇచ్చాము. ఓకే ఆఫీసర్ మేడం ఇలా చూస్తే కొవ్వొత్తే. అంత అయిపోయిన తర్వాత భోజనాల దగ్గర నన్ను అడిగింది, పాల్సన్ మాస్టరు ఎలా తిన్నారు మీరు కొవ్వొత్తుల్ని అని అడిగింది. ఎవరికండి చెప్పకండి మేడం అన్నాను. మీకు చెప్పేస్తాను, మీరు చెయ్యండి, మత్తిపోద్ది అనమాట. ఎలాగంటే మీరు కొవ్వొత్తుల్ని ముందు తయారు చేసుకోవాలి. సగం పాలకోవాతో సగం కొవ్వొత్తితో తయారు చేయాలి. ఇలా కొవ్వొత్తి ఉందనుకోండి, సగం వరకు పాలకోవా సగం కొవ్వొత్తి. దాన్ని అక్కడ వెలిగించాలి. వెలిగిస్తుంటే పైనుండి కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది, కిందంతా ఏంటి పాలకోవా. వెంటనే ఇలా తీసుకోవాలి, వెలుగుతుంటుంది అటేపు కొవ్వొత్తి, పైన వెనక నుండి తింటుండాలి. ఎందుకని వెనకున్నదంతా పాలకోవా. అలా తింటూ మధ్యలో అని మంచినీళ్ళు తాగుతుంటే ఈ బాబోయ్ కొవ్వొత్తిని ఎలా తింటున్నారు అని అనుకుంటారు. కరెక్ట్ కొవ్వొత్తి దగ్గరకు వచ్చేస్తాం మనం. ఇక తినకూడదు కదా కొవ్వొత్తి. అప్పుడు కొవ్వొత్తి ఇలా పట్టుకొని మీకు అనుమానంగా ఉందా అని వాళ్ళకి ఇసరాలి. పాలకోవా అంతా తినేసాం, ఇక మిగిలిన సగం కొవ్వొత్తి ఉంటుంది కదా, అక్కడికి వచ్చిన వెంటనే ఏంటి మీరు అనుమానంగా చూస్తున్నారు, ఇదిగో అని వాళ్ళకి ఒక కొవ్వొత్తి ఇవ్వాలి. వాళ్ళు ఇలా చూసి అయ్యి బాబోయ్ అని ఆశ్చర్యపోతారు. అలాగే రెండవ కొవ్వొత్తి కూడా అడుగు నుండి తినాలి సుమా. అడుగునున్నదంతా పాలకోవాయే. పాలకోవా కొవ్వొత్తి దాకా తినేయాలి. సగం వరకు తినేసి యాక్షన్ 500 మధ్యలో అంటే అర్రలేనట్టు అలా కనాలి. కొవ్వొత్తి దాకా తినేసి వెలుగుతూనే ఉంటుంది కొవ్వొత్తి వెలుగుతుండగా వెనక నుండి తినేస్తూ ఉండాలి. ఆశ్చర్యపోతారు వాళ్ళు. అప్పుడు ఆ కొవ్వొత్తిని వాళ్ళకి ఇవ్వాలి. మత్తిపోయింది వాళ్ళకే. జాగ్రత్త. మరి రైట్, ఒక స్టోరీ విందాం. ఏయో పెద్ద బొమ్మలు తీసుకొచ్చాం మీకోసం. మరి మన మధ్యలో ఉన్న స్పర్జన్ అన్న ప్రార్థన చేస్తాడు. వెంటనే ఒక మంచి స్టోరీ విందాం. మంచి స్టోరీ. దయగల తండ్రి, కృపగల దేవ స్తోత్రాలు.
ఈ చివరి దినం చివరి సెషన్